నిన్నటి రోజు ముఖ్యమంత్రి గారు మాట్లాడుతూ సన్న బియ్యం రద్దు చేస్తా అని ప్రజలను బెదిరించాడు. ఇది ఓడిపోతామన్నటువంటి ఫ్రస్ట్రేషనా లేక కాంగ్రెస్ పార్టీ మార్క్ రాజకీయమా తెలియజేయాల్సినటువంటి అవసరం ఉంది. ముఖ్యమంత్రి హోదాలో ఉన్నటువంటి వ్యక్తి ఒక అసెంబ్లీ ఉప ఎన్నికలకు సంబంధించి ఈ రకంగా బెదిరింపు రాజకీయాలు చేయడము ఎంతవరకు సమంజసమో చెప్పాల్సిన అవసరం ఉంది. ఈ ఒక్క సీటుతో ప్రభుత్వం కూలిపోదు, కానీ సంక్షేమ పథకాలు వాళ్ళు చేస్తున్నది ఒకటే ఒక పథకం, ఫ్రీ బస్సు. మరి సన్నబియ్యం ఏదైతున్నదో అది కాంగ్రెస్ పార్టీ పూర్తి స్థాయి పథకం కాదది. అది ఆ రకంగా ప్రజలను మభ్యపెట్టే విధంగా ప్రయత్నం చేస్తా ఉన్నారు. నేను అడుగుతా ఉన్నాను ముఖ్యమంత్రి గారికి, ధైర్యం ఉంటే బియ్యం పథకం ఆపి చూపించాల్సిందిగా కోరుతా ఉన్నాను. బియ్యం పథకం మీ ప్రభుత్వానిదా? బియ్యం పథకం ఇది దేశమంతా అమలు చేస్తున్నటువంటి కేంద్ర ప్రభుత్వ పరిధిలోని పథకం. దీనికి మీరు ఈరోజు సన్నబియ్యంగా మార్చినటువంటి పథకంలో ఈ రోజు కూడా ప్రతి కేజీకి 42 రూపాయలు కేంద్ర ప్రభుత్వం ఇస్తా ఉంది. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చేది 15 రూపాయలే. మరి సన్నబియ్యం మాది, సన్నబియ్యం మాదని ఎందుకు ఈరోజు సన్నాయి నొక్కులు నొక్కుంటున్నారు? ఒక వ్యక్తి మీద నెలకు 5 కేజీలకు సంబంధించి 210 రూపాయలు కేంద్ర ప్రభుత్వం ఖర్చు పెడతా ఉంది. రాష్ట్ర ప్రభుత్వము 15 రూపాయలు మాత్రమే సన్న బియ్యం మీద ఖర్చు పెడుతుంది ప్రతి కేజీకి. మరి ఈ పథకం కేంద్ర ప్రభుత్వానిదా, మోడీ గారిదా, కాంగ్రెస్ పార్టీదా చెప్పాల్సిన అవసరం ఉంది. 83 కోట్ల మంది ప్రజలకు దేశవ్యాప్తంగా ఈ ఉచిత బియ్య పథకాన్ని మేము అమలు చేస్తా ఉంటే దాన్ని సన్న బియ్యం అని చెప్పి రద్దు చేస్తా అంటాం. రద్దు చేయి ధైర్యం ఉంటే అని అడుగుతా ఉన్నాను. ఈరోజు ఎలక్షన్ కమిషన్ ఇప్పటికే ఈ విషయంలో మా పార్టీ తరఫున మేము మెమరాండం సబ్మిట్ చేశాము. ఒక ముఖ్యమంత్రి స్థాయిలో వ్యక్తి ప్రభుత్వ పథకం అదేమైనా కాంగ్రెస్ పార్టీ పథకమా? కాంగ్రెస్ పార్టీ ఏమైనా డబ్బులు ఇస్తున్నదా? దానికి ప్రజల డబ్బు ప్రజల కోసం వెళ్తా ఉన్నది. దాన్ని రద్దు చేస్తామో మాకు ఓటేయకపోతే అని బెదిరించడం ఏదైతున్నదో ఇది పూర్తిగా ఎన్నికల నియమావళికి విరుద్ధమని ఈ సందర్భంగా మనవిస్తున్నాను. ఒక దిక్కు ఆయన సిగ్గుపడాలా, కానీ నిస్సిగ్గుగా ఆయన ఇచ్చినటువంటి 6 గ్యారెంటీలు ఫెయిల్యూర్ అయినా, 420 సబ్ గ్యారెంటీలు ఫెయిల్యూర్ అయినా, అట్టర్ ఫ్లాప్ అయినా, మరి ఆయన ఉల్టా ఓటర్లను బెదిరిస్తా ఉన్నాడు. నువ్వు ఇస్తానటువంటి ఏ పథకం అమలు జరిగిందని ఈరోజు పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతుండో రేవంత్ రెడ్డి చెప్పాలి. బీజేపీని విమర్శించేటువంటి నైతిక హక్కు ఎక్కడదని అడుగుతా ఉన్నాను. ఎంత బరితెగింపో అర్థం కావడం లేదు. మీరు ఇస్తానటువంటి మహిళలకు 2500 రూపాయలు, అమ్మాయిలకు కాలేజీకి వెళ్ళేటువంటి వాళ్ళందరికీ స్కూటీలు, ప్రతి విద్యార్థికి 5 లక్షల విద్యా భరోసా కార్డు, సంవత్సరం రూపాయల 2 లక్షల ఉద్యోగాలు, నిరుద్యోగ యువతకు
నెలకు 4,000 రూపాయలు, పొదుపు సంఘాలకు 5 లక్షల రూపాయలు, దళిత కుటుంబాలకు ప్రతి కుటుంబానికి 12 లక్షల ఆర్థిక సహాయము, బీసీ సంక్షేమానికి 1,00,000 కోట్లు, పెళ్లైతే తులం బంగారము, ఈ రకంగా మీ గ్యారంటీలు ఏ ఒక్కటి అమలు చేయకుండా ఉల్టా ఈ పథకాలు రద్దు చేస్తానని చెప్పేటువంటి ధైర్యం ఈరోజు కాంగ్రెస్ పార్టీకి ఉందంటే కాంగ్రెస్ పార్టీ యొక్క నిజ స్వరూపం ఏంటో అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలు కావస్తున్నా ఇచ్చిన హామీలు అమలు చేయడంలో పూర్తిగా వైఫల్యం చెంది ప్రజలను మోసం చేసి ప్రజలను వెన్నుపోటు పొడిచింది కాంగ్రెస్ పార్టీ. పౌర సౌకర్యాలు కల్పడంలో గాని, విద్య, వైద్యం, ఆర్థిక రంగాల్లో రాష్ట్రం పూర్తిగా దివాలా తీసే పరిస్థితి వచ్చింది. ప్రజాప్రభుత్వం అని, ప్రజా పరిపాలన అని చెప్పి అనేక రకాల పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నటువంటి ప్రభుత్వం జూబ్లీహిల్స్ ఎన్నికల్లో బెదిరింపులకు దిగడం, ఏం చేశామో చెప్పకుండా ఇచ్చినటువంటి హామీలేంటి, ఏ హామీలు అమలు చేశారు అవేమీ చెప్పకుండా కేంద్రం ఇస్తున్నటువంటి బియ్యం పథకం రద్దు చేస్తాము, ఉచిత ఆర్టీసీ బస్సు రద్దు చేస్తాము, మిగతా ఏమీ లేవు. కేంద్రం ఇచ్చినటువంటి బియ్యం పథకము, ఇక్కడ ఆర్టీసీ బస్సు, ఈ 2 గురించే మాట్లాడుతూ ఉన్నాడు. ఈరోజు పెన్షన్స్, కొత్త పెన్షన్ ఒక్కటి కూడా ఇవ్వలేదు 2 సంవత్సరాలుగా. ఉన్నటువంటి పెన్షన్ 2,000 నుంచి 4,000 చేస్తామని చెప్పి 2 సంవత్సరాలైనా ఇంతవరకు పెన్షన్స్ పెంచలేదు. అంతేకాదు దేశానికి వ్యతిరేకంగా మన దేశ భద్రతా సిబ్బందిని తక్కువ చేసి చూపించేటువంటి ప్రయత్నం, అవమానం చేసేటువంటి ప్రయత్నం రేవంత్ రెడ్డి గారు సభలో మాట్లాడారు. ఢిల్లీలో ఉన్నాడు ఆయన బడే మియా రాహుల్ గాంధీ, గల్లీలో చోటే మియా రేవంత్ రెడ్డి, రెండే. ఆర్మీ అంటే వీళ్లకు చిన్న చూపు, చులకన భావము, ఎప్పుడు ఆర్మీని కించపరిచేటువంటి ప్రయత్నము మన తెలంగాణ నుంచి జరిగింది. గతంలో ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి కేసీఆర్ కూడా ఇదే విధంగా మాట్లాడేటువంటి వారు. నిన్న ముఖ్యమంత్రి మాట్లాడుతూ పాకిస్తానుడు ముడ్డు మీద దంతే, ఎవరి ముడ్డు మీద దన్నిరో చెప్పాలి ఈరోజు రేవంత్ రెడ్డి, రాహుల్ గాంధీ. ఎవరి ముడ్డు మీద పాకిస్తానోడు తన్నాడు, ఇది మాట్లాడే భాషను ఒక ముఖ్యమంత్రి వ్యక్తి ప్రాణాలకు తెగించి రాత్రనక పగలనక కుటుంబాలను వదిలిపెట్టి దేశం కోసం అడవుల్లో, గుట్టల్లో, భారత సరిహద్దుల్లో కాపలా కాస్తూ దేశాన్ని రక్షిస్తున్నటువంటి సైనికులను ఉద్దేశించి ముడ్డు మీద తన్నారని మాట్లాడతారా మీరు? ముఖ్యమంత్రి సీటు రక్షించుకోవడం కోసం నెహ్రూ కుటుంబ రక్తాన్ని రేవంత్ రెడ్డి ఎక్కించుకున్నట్టు కనిపిస్తా ఉంది. రాహుల్ గాంధీ ఆలోచనతో రేవంత్ రెడ్డి మాట్లాడితే ముఖ్యమంత్రి సీటు సేఫ్ అనుకుంటున్నాడు ఆయన. ఇది చాలా విచారకరం. మనకు తెలుసు దేశానికి వ్యతిరేకంగా నెహ్రూ కుటుంబం అనేక సార్లు మన సైనికులను తక్కువ చేసి చూపించేటువంటి ప్రయత్నం జరిగింది. ఆర్మీని గాని దేశ సైనికులు గాని గౌరవించుకోవడంలో కాంగ్రెస్ పార్టీ నిబద్ధతతో వేరించలేదు. తమ
అవకాశవాద రాజకీయాల కోసం, అంతర్జాతీయ మెప్పు కోసం భారతీయ ఆర్మీని కాంగ్రెస్ పార్టీ అనేక సార్లు అవమానం చేసింది. లో గల్వాన్లో కూడా చైనాతో జరిగినటువంటి ఘర్షణలో చైనా బలగాలు భారత ఆర్మీని చితగొట్టాయని చెప్పి రాహుల్ గాంధీ మాట్లాడాడు. ఇలాంటి చెత్త వాక్యాలను సుప్రీంకోర్టు కూడా అభ్యంతరం వ్యక్తం చేసిన విషయాన్ని మనం చేస్తా ఉన్నాం. నిజమైనటువంటి భారతీయులు ఎవరు కూడా మన సైన్యాన్ని ఉద్దేశించి ఈ రకంగా మాట్లాడరు అని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించిన విషయాన్ని ఈ సందర్భంగా నేను మళ్ళీ చేస్తా ఉన్నాను. గతంలో కూడా బాలకోట్ ఎయిర్ స్ట్రైక్ జరిగితే రాహుల్ గాంధీ సాక్ష్యాలు కావాలన్నాడు. ఒక ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నటువంటి వ్యక్తి, కాంగ్రెస్ పార్టీ అధినేతగా ఉన్నటువంటి వ్యక్తి ఇలాంటి సమయాల్లో ప్రభుత్వానికి, సైనికులకు, దేశ ప్రజలకు అండగా ఉండాల్సినటువంటి వ్యక్తులు ఈ రకంగా దేశానికి వ్యతిరేకంగా, సైనికులకు వ్యతిరేకంగా మాట్లాడడం ఏదైతున్నదో చాలా దురదృష్టకరమని ఈ సందర్భంగా మనం చేస్తున్నాను. రేవంత్ రెడ్డి బేషరతుగా ఆయన నిన్న చేసినటువంటి ప్రకటనను మన సైనికులకు, దేశ ప్రజలకు క్షమాపణ చెప్పాల్సిందిగా నేను ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాను. ఎందుకంటే రాహుల్ గాంధీ నుంచి నేను ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయను. రాహుల్ గాంధీ కూడా ఇదే విధంగా అనేక సార్లు మాట్లాడారు. ఆర్మీని కించపరచడంలో మన రాష్ట్రంలోని బీఆర్ఎస్ కూడా తక్కువేమి కాదు. చైనాకు సంబంధించినటువంటి గల్వాన్ లోయలో కూడా సరిహద్దులు మనకు చైనాకు ఘర్షణ జరుగుతున్నప్పుడు మునుగోడు ఎలక్షన్స్ జరిగాయి. అప్పుడు కూడా ఆనాటి ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా చెత్త వ్యాఖ్యలు చేశాడు. రేవంత్ రెడ్డి ఇప్పుడు ఏ రకంగా వ్యాఖ్యలు చేశాడో ఆయన కూడా అప్పుడు చెత్త వ్యాఖ్యలు చేశాడు. చైనా యొక్క సైన్యం యొక్క దాటికి తట్టుకోలేక భారత సైనికులు పరిగెత్తుకొచ్చారని చెప్పి ఆ రోజు కేసీఆర్ వ్యాఖ్యానించాడు. సర్జికల్ స్ట్రైక్ ఆధారాలు చూపాలి, పాకిస్తాన్ అడుగుతుంది కదా, మరి ఆధారాలు భారతదేశం ఎందుకు చూపడం లేదని చెప్పి ఆ రోజు కేసీఆర్ కూడా ఇదే విధంగా మాట్లాడాడు. మనము భారతదేశంలో ఉన్నాము, భారతదేశ సమైక్యత కోసం పనిచేస్తున్నామనేటువంటి సోయి గతంలో కేసీఆర్ కు ఈరోజు రేవంత్ రెడ్డి మాట్లాడితే ముఖ్యమంత్రి సీటు సేఫ్ అనుకుంటున్నాడు ఆయన. ఇది చాలా విచారకరం. మనకు తెలుసు దేశానికి వ్యతిరేకంగా నెహ్రూ కుటుంబం అనేక సార్లు మన సైనికులను తక్కువ చేసి చూపించేటువంటి ప్రయత్నం జరిగింది. ఆర్మీని గాని, దేశ సైనికులు గాని గౌరవించుకోవడంలో కాంగ్రెస్ పార్టీ నిబద్ధతతో వేరించలేదు. తమ అవకాశవాద రాజకీయాల కోసం, అంతర్జాతీయ మెప్పు కోసం భారతీయ ఆర్మీని కాంగ్రెస్ పార్టీ అనేక సార్లు అవమానం చేసింది. లో గల్వాన్లో కూడా చైనాతో జరిగినటువంటి ఘర్షణలో చైనా బలగాలు భారత ఆర్మీని చితగొట్టాయని చెప్పి రాహుల్ గాంధీ మాట్లాడాడు. ఇలాంటి చెత్త వాక్యాలను సుప్రీంకోర్టు కూడా అభ్యంతరం వ్యక్తం చేసిన విషయాన్ని మనం చేస్తా ఉన్నాం. నిజమైనటువంటి భారతీయులు ఎవరు కూడా
మన సైన్యాన్ని ఉద్దేశించి ఈ రకంగా మాట్లాడరు అని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించిన విషయాన్ని ఈ సందర్భంగా నేను మళ్ళీ చేస్తా ఉన్నాను. గతంలో కూడా బాలకోట్ ఎయిర్ స్ట్రైక్ జరిగితే రాహుల్ గాంధీ సాక్ష్యాలు కావాలన్నాడు. ఒక ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నటువంటి వ్యక్తి, కాంగ్రెస్ పార్టీ అధినేతగా ఉన్నటువంటి వ్యక్తి ఇలాంటి సమయాల్లో ప్రభుత్వానికి, సైనికులకు, దేశ ప్రజలకు అండగా ఉండాల్సినటువంటి వ్యక్తులు ఈ రకంగా దేశానికి వ్యతిరేకంగా, సైనికులకు వ్యతిరేకంగా మాట్లాడడం ఏదైతున్నదో చాలా దురదృష్టకరమని ఈ సందర్భంగా మనం చేస్తున్నాను. రేవంత్ రెడ్డి బేషరతుగా ఆయన నిన్న చేసినటువంటి ప్రకటనను మన సైనికులకు, దేశ ప్రజలకు క్షమాపణ చెప్పాల్సిందిగా నేను ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాను. ఎందుకంటే రాహుల్ గాంధీ నుంచి నేను ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయను. రాహుల్ గాంధీ కూడా ఇదే విధంగా అనేక సార్లు మాట్లాడారు. ఆర్మీని కించపరచడంలో మన రాష్ట్రంలోని బీఆర్ఎస్ కూడా తక్కువేమి కాదు. చైనాకు సంబంధించినటువంటి గల్వాన్ లోయలో కూడా సరిహద్దులు మనకు చైనాకు ఘర్షణ జరుగుతున్నప్పుడు మునుగోడు ఎలక్షన్స్ జరిగాయి. అప్పుడు కూడా ఆనాటి ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా చెత్త వ్యాఖ్యలు చేశాడు. రేవంత్ రెడ్డి ఇప్పుడు ఏ రకంగా వ్యాఖ్యలు చేశాడో ఆయన కూడా అప్పుడు చెత్త వ్యాఖ్యలు చేశాడు. చైనా యొక్క సైన్యం యొక్క దాటికి తట్టుకోలేక భారత సైనికులు పరిగెత్తుకొచ్చారని చెప్పి ఆ రోజు కేసీఆర్ వ్యాఖ్యానించాడు. సర్జికల్ స్ట్రైక్ ఆధారాలు చూపాలి, పాకిస్తాన్ అడుగుతుంది కదా, మరి ఆధారాలు భారతదేశం ఎందుకు చూపడం లేదని చెప్పి ఆ రోజు కేసీఆర్ కూడా ఇదే విధంగా మాట్లాడాడు. మనము భారతదేశంలో ఉన్నాము, భారతదేశ సమగ్రత, సమైక్యత కోసం పనిచేస్తున్నామనేటువంటి సోయి గతంలో కేసీఆర్ కు ఈరోజు రేవంత్ రెడ్డికి లేకపోవడము చాలా దురదృష్టకరమైన సందర్భంగా మాట్లాడుతున్నాను. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ, రేవంత్ రెడ్డి లేక కేటీఆర్ జూబ్లీహిల్స్ అభివృద్ధి కోసం ఏం చేశారో చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. నేను ఈ సందర్భంగా 10 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి కేసీఆర్ ఒక 2 కిలోమీటర్లు ఆ పాడైపోయినటువంటి రోడ్లలో, ఆ గుంతలు పడినటువంటి రోడ్లలో, నడవలేని పరిస్థితులు ఉన్నటువంటి రోడ్లలో 2 కిలోమీటర్లు పాదయాత్ర చేసి ప్రజలను ఓట్లు అడగాల్సిందిగానే సవాల్ చేస్తా ఉన్నా. 2 కిలోమీటర్లు నడవాల్సిందిగా సవాల్ చేస్తా ఉన్నాను. అంత దుర్భరమైనటువంటి పరిస్థితుల్లో జూబ్లీహిల్స్. ఇది అంతర్జాతీయ నగరమని, ఇస్తాంబుల్ చేస్తా అని, సింగపూర్ చేస్తా అని 10 సంవత్సరాలు చెప్పిన మాట పదే పదే చెప్పి ఈరోజు ఫామ్ హౌస్ లో ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారు, మాజీ ముఖ్యమంత్రి ఈరోజు ఏ రకంగా జూబ్లీహిల్స్ లో మీ పార్టీ తరఫున ఓటు అడుగుతారో చెప్పాలి. కార్పొరేటర్స్ మీరే ఉన్నారు, ఎమ్మెల్యే మీరే ఉన్నారు, గవర్నమెంట్ మీరే. మీ ఇల్లు కూతవేటి దూరంలో జూబ్లీహిల్స్ ఉంటుంది. కానీ జూబ్లీహిల్స్ లో ఏ రకమైనటువంటి అభివృద్ధి బీఆర్ఎస్ హయాంలో గాని, అంతకుముందు కాంగ్రెస్ హయాంలో గాని, ఈరోజు మళ్లీ 2 సంవత్సరాలుగా రేవంత్ రెడ్డి హయాంలో, కాంగ్రెస్ హయాంలో గాని